ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ సమయంలో నీవు ఏ ఆశతో వచ్చావో నాకైతే తెలియదు. దేవుని మందిరానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది. కొంతమందికి నా పిల్లలకు సంతానం కలగాలనే ఆశ ఉంటుంది, మరి కొంతమందికి నా భర్త యొక్క వ్యాపారం అభివృద్ధి పొందాలని ఆశ ఉంటుంది, కొంతమందికి ఏమండి కుటుంబంలో ఏమి కొదువు లేకుండా దేవుడు సహాయం చేయాలని ఆశ ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉండాలని ఆశ ఉంటుంది, ఏమండి అప్పులు తీరిపోవాలని ఆశ ఉంటుంది, ఏమండి ఈ రీతిగా అనేకమైన సమస్యల నుండి విడుదల పొందాలని ఆశ ఉంటుంది. కానీ ఏ ఆశ అయినా కానీ తీర్చటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమర్థుడు. ఆయనకి సమస్తమును సాధ్యమే, కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కానీ నేనంటాను, మన ఆశలన్నీ తీరాలి అనంటే